వందే మాతరమంబికాం భగవతీం వాణీ రమాసేవితాం కళ్యాణీ కమనీయకల్పలతికాం కైలాసనాథప్రియాం వేదాంతప్రతిపాద్యమాన విభవాం విద్వత్మనోరంజనీం శ్రీచక్రాంకితరత్నపీఠనిలయాం శ్రీరాజరాజేశ్వరీం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవనవేదం ప్రేక్షకులకు శుభస్వాగతం. మానవుడి మనుగడతో పాటు మానవుడు మాధవుడుగా మారటంతో పరమోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మను చరితార్థం చేసుకోవడానికి కావలసినటువంటి వనరులు ఏమిటి అనే విషయాలను మనం చెప్పుకుంటే, జన్మను చరితార్థం చేసుకోవడానికి ఒక మార్గదర్శనం అనేది కావాలి అంటే ప్రతివాడికి కూడా గురువు ఉండాలి. కేవలం గురువు వల్ల అన్ని విషయాలు తెలియటమే కాకుండా సత్పురుష సాంగత్యం అనేది మానవుడికి చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకే పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, నీ పొరుగు మంచిదై ఉంటే నీ జీవితం, నీ జీవనం ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి అని అంటూ ఉంటారు. శంకర భగవత్పాదుల వారు కూడా ఒక గొప్ప మాట చెప్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. ఎప్పుడైతే నీకు సత్పురుష సాంగత్యం కలుగుతుందో, సత్సంగత్వే, నిస్సంగత్వం అంటే లౌకికమైనటువంటి విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తి అంతా కూడా నీకు మరలుతుంది, పారలౌకిక అనుభూతి కలుగుతుంది అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. భగవద్గీతలో కూడా సంగాత్ సంజాయతే కామః కామాక్రోధోభిజాయతే క్రోధాద్భవతు సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. ఏదైనా ఒక వస్తువు మీద ఎక్కువ అనుబంధం అనేది నీకు ఏర్పడినప్పుడు సంగాత్ సంజాయతే కామః, దాని మీద ఉన్నటువంటి ప్రేమ నీకు కామంగా మారుతుంది. కామా క్రోధోభిజాయతే, ఈ కామం క్రోధంగా మారుతుంది. క్రోధాద్భవతు సమ్మోహః, సమ్మోహ స్థితిలోకి నీవు వెళ్ళిపోతావు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణా జ్ఞానాన్ని నీవు కోల్పోతావు. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధి అనేది తద్వారా స్మృతిభ్రంశం చేత నశిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశనం వల్ల నీ వినాశనానికి అది దారితీస్తుంది. అంతేకాకుండా భగవద్గీతలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, అనేక జన్మలు ఎందుకు వస్తాయి నీకు అంటే జ్ఞానాన్ని నీవు సముపార్జించడం కోసం అని చెప్తారు. ఈ తెలుసుకున్నటువంటి జ్ఞానం వల్ల ఏమిటి నీకంటే భగవంతుడికి నీవు దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తావు అని కూడా గీతావాక్యం. అంటే వీటన్నిటికీ ఒక జ్ఞానాన్ని సాధించాలన్నా, ఒక వస్తువు మీద పరిపూర్ణమైనటువంటి అనుబంధము, కామము, క్రోధము ఇత్యాదులు లేకుండా ఉండాలన్నా కూడా నీకు ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే సత్పురుష సాంగత్యం అనేది నీకు కావాలి. తద్వారా ఏమిటంటే సత్సంగత్వే నిస్సంగత్వం. ఈ నిస్సంగత్వం వల్ల ఏమిటంటే నిర్మోహత్వం, దాని మీద మోహం అనేది లేకుండా ఉంటుంది. అందుకే అమ్మవారి నామాల్లో కూడా నిర్మమ, మమతాహంత్రి, నిర్మోహ, మోహనాశిని అని చెప్తారు. అంటే మానవుడికి మోహం అనేది లేకుండా ఉండేలాగా చేసేది ఎవరంటే జగదంబ అయినటువంటి శ్రీమాత లలితా పరాభట్టారిక. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, మోక్షము అంటే ఏమిటన్నారు. అసలు వాస్తవంగా మోక్షం అంటే ఏమిటి? జన్మరాహిత్యము, మోక్షము ఇవన్నీ కాకుండా మోహక్షయ మోక్షం అని చెప్తారు పెద్దలు. అంటే నీకు మోహం అనేది లేకుండా ఉండడం, మోహం అనేది క్షయించడం ఏదైతే ఉన్నదో దీన్నే మోక్షము అన్నారు. అంటే విషయ వాంఛల మీద నీ దృష్టి మరలకుండా ఆ విషయ వాంఛల నుండి నీ మనస్సు పక్కకి వెళ్ళాలి అంటే సత్పురుష సాంగత్యం అనేది నీకు ప్రధానంగా ఉండాలి అంటారు. సాంగత్యం అనేది ఎంత గొప్పది అంటే, ఒక మహాకవి ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. అంటే మంచివారి పొరుగు ఎట్లాంటిది, ఎంత ఉన్నతమైనటువంటి స్థితి మానవుడి కల్పిస్తుంది అంటానికి. విరుల చేరిన చీమ హరుని శిరస్సు నెక్కి చందమామతోడే సరసమాడే, ఉత్తమాశ్రయమున ఉన్నత స్థితి కలుగు లలిత సుగుణజాల తెలుగు బాల అంటాడు. చక్కగా విరుల చేరిన చీమ అంటే పువ్వుల్లో ఉన్నటువంటి ఆ తీయదనాన్ని, మకరందాన్ని ఆస్వాదించడం కోసం ఆ పుష్పాల దగ్గరికి చేరినటువంటి చీమ, ఆ భక్తుడెవడో ఆ పువ్వులో పూజ చేసినప్పుడు ఈశ్వరుడి యొక్క శిరస్సున ఆ పుష్పాలు వెళ్ళి పడ్డాయట. పడ్డప్పుడు చీమ తాను ఉన్నానో తెలియదు కాబట్టి ఆ పువ్వుల్లో నుండి బయటకు వచ్చి చూస్తే సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క శిరస్సున ఉన్నానని గ్రహించి, పరమేశ్వరుని మనం ఎప్పుడు నిరంతరం కూడా చంద్రకళాధరుడు అంటూ ఉంటాం. ఆయన ఆ చంద్రుడిని ధరించినటువంటి వాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చందమామని
దాంతో ఈ చీమ వెళ్ళి సరసమాడిందిట. అంటే ఎక్కడండి పిపీలకం అంటే అతి బలహీనమైనటువంటి ఇదిగా కీటకంగా మనం చెప్తూ ఉంటాం సంప్రదాయాల్లో. కానీ అటువంటి ఆ చిన్న చీమ కూడా అక్కడ సాక్షాత్తు చంద్రకళాధరుడైనటువంటి చంద్రశేఖరుడి శిరస్సునెక్కి చందమామతో సరసమాడిందంటే ఇది ఎట్లా సాధ్యమైంది అంటే ఉత్తమాశ్రయమున ఉన్నత స్థితి కలుగు. మంచివాళ్ళ పొరుగు అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల మనకి మంచి స్థితి ఉంటుంది. అందుకే పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే మంచివాళ్లతో సహవాసం చేయరా నాయన, నీ స్నేహితులు ఎప్పుడు నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో చెబితే నీవెలాంటి వాడివో మేము చెప్తామంటారు మరికొందరు పెద్దలు. అంటే మన స్నేహితులు అనేటటువంటి మంచివాళ్ళు అయితే వాళ్ళతో పాటు మనం చక్కగా వాళ్ళని అనుసరించి వెళుతూ ఉంటే వాళ్ళు సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళైతే జన్మతః మనకు అంతో ఇంతో లోపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సాంగత్య బలం వల్ల అది సవరింపబడుతుంది అని పెద్దల అభిప్రాయం. ఇంతేకాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి మాట చెప్పాలి అంటే సత్పురుషుల పాద సమాశ్రయం చేసినప్పుడు అది గురువులు కావచ్చు, సన్మార్గ దర్శనం చేయించినటువంటి మహానుభావులు కావచ్చు, వాళ్ళని ఆశ్రయించినప్పుడు మనం వాళ్ళ ద్వారా కొన్ని విషయాలను కూడా మనం తెలుసుకోగలుగుతాం. వాళ్ళకి జరిగేటటువంటి మంచిలో వాళ్ళకి లభించేటటువంటి భగవత్కృపలో ఎంతో కొంత మనకు లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది శాస్త్రం ద్వారా నిరూపింపబడినటువంటి విషయం. ఒకానొక సందర్భంలో రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడు సమస్త భూభాండాన్ని కూడా ధరిస్తున్నటువంటి ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆదిశేషుడు వహిస్తున్నటువంటి ఆ భూభారాన్ని చూసి ఆదిశేషుడిని కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగిన తర్వాత, పోయి ఆదిశేష ఒక్కసారి ఆ భూమిని ప్రక్కన పెట్టి రావయ్యా, నీతో మాట్లాడాలి అన్నట్ట. అన్నప్పుడు ఆ ఫణిరాజరాజు అన్నట్ట, స్వామి నేను ఈ భూగోళాన్ని కనుక నేను పక్కన పెట్టానంటే ఇది పాతాళానికి వెళ్ళిపోతుంది, కాబట్టి నేను నిరంతరం దీన్ని ధరించడం నా బాధ్యత, ఇది శ్రీమన్నారాయణమూర్తి నాకు అప్పచెప్పినటువంటి విధి, దీన్ని ప్రక్కన పెట్టి రావడం అనేది సాధ్యమయ్యేటటువంటి వ్యవహారం కాదు. సమస్త జంతుగోళం అంతా కూడా ఈ భూగోళాన్ని ఆశ్రయించి ఉన్నది, కాబట్టి నేను రాలేనన్నంట. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాట, నేను బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాడినయ్యా, నేను చెబితే నీవు రాకపోవటం ఏమిటి, నా తపశ్శక్తి చేత నేను ఆపగలుగుతాను, నువ్వు రమ్మన్నట్ట. అయినప్పటికీ కూడా ఆ నాగరాజు దాన్ని అంగీకరించలేదు. కానీ విశ్వామిత్రుడు మళ్ళీ బలంగా చెప్పేటప్పటికీ పెద్దలకి ఇప్పుడు కూడా ఆగ్రహాన్ని తెప్పించేటటువంటి ప్రయత్నం చేయకూడదు, పెద్దల మాటను గౌరవించాలి. కాబట్టి ఆయన ఆ శేషుడు ఏది జరిగినా ఇది భగవంతుడి లీల, భగవంతుడి నిర్ణయం అనేటటువంటి భావనతో ఆయన ఏం చేశాడంటే ఆ భూగోళాన్ని పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుండగా పక్కన పెడుతుండగానే ఉరిగిపోతూ ఉంది. అటువంటి సమయంలో విశ్వామిత్రుడు అన్నట్ట, నా తపశ్శక్తి చేత ఇదిగో నేను చూస్తున్నాను ఈ భూగోళాన్ని, నా తపశ్శక్తి చేత ఈ భూగోళం ఆగిపోతుంది పాతాళంలోకి పడకుండా అన్నట్ట. అయినప్పటికీ అది ఆగలేదు, ఒరిగేటటువంటి విధానంగానే వెళుతూ ఉంది. సమస్త జంతుజాలంలో అప్పుడే ఆందోళన మొదలైంది, హాహాకారాలు వినపడుతూ ఉన్నాయి. నాగరాజు భయపడ్డాడు. అక్కర్లేదు శేషా, నేను దీన్ని ఎట్లయినా సరే ఆపుతానని ఆయన అరచేతిని అడ్డుపెట్టాడు. అయినప్పటికీ కూడా ఆగలేదు. నేను నా తపశ్శక్తినంతా కూడా నేను దీనికి ధారపోస్తున్నాను, నా తపశ్శక్తినంతా కూడా ఈ విషయానికి నేను కేటాయిస్తున్నాను, ఈ భూగోళం ఇక్కడ ఆగిపోవాలి అని చెప్పనని విశ్వామిత్రుడు అన్నట్ట. అయినప్పటికీ కూడా ఆగలేదు. చాలా ఆందోళనలో ఉన్నారు వీళ్ళందరూ. అటువంటి సమయంలో మనకి పురాణాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కథల్లో ఇటువంటి సందర్భాల్లో మనకు కనబడేటటువంటి మహానుభావుడు ఎవరంటే బ్రహ్మమానసపుత్రుడు, నిరంతరం హరినామాన్ని స్మరించేటటువంటి నారద మహాముని. ఆయన అక్కడికి వచ్చేట. ఎందుకంటే నారదుడు అంటేనే మనకి సినిమాల్లో కథల్లో ఏదో ఆయన్ని కలహభోజనుడని అట్లా ఇట్లా అని చూపిస్తారు. కానీ నారద అనేటటువంటి ఆ పేరులోనే నారం దదాతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు. అంతేకాకుండా నారం ఇత్యౌహ్ ఖండయతి నారద, ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో చీకటిని పోగొట్టేటటువంటి సూర్యుడు ఎట్లాంటి వాడో అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానభాస్కరుడు నారదుడు అని చెప్తారు. కాబట్టి ఆయన వచ్చాట. వచ్చి జరుగుతున్నటువంటి దృశ్యాన్నంతా కూడా చూశాడు. ఓయ్ విశ్వామిత్ర, ఎంత పని చేసావయ్యా నీవు, ఈ భూమిని నీవు ఆపలేకపోయావు, మరి ఎట్లా నీవు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఆదిశేషుడు మళ్ళీ వెళతానన్నట్ట. అంటే విశ్వామిత్రుడు అన్నట్ట, లేదు ఎట్లయినా సరే నేనే ఆపాలి అన్నట్ట. ఎందుకంటే విశ్వామిత్రుడు అనేటటువంటి వాడు, ఆయన కౌశికుడు అని కూడా అంటారు, ఆయన స్వతహాగా పట్టుదల కలిగినటువంటి వాడు. ఒక మహారాజు వశిష్ఠుడితో వచ్చినటువంటి స్పర్ధకు, ఆయనతో ఏర్పడినటువంటి పోటీకి తన రాజ్యాన్నంతా కూడా పరిత్యజించి ఆయన సన్యసించి ఆయన ఒక ఋషిగా తపస్సు చేసి రాజఋషిగా మారి బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి అంత తపస్సంపన్నుడు ఆయన. కాబట్టి పట్టుదల కూడా కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన అంగీకరించలేదు. నారదా, ఇప్పుడు చెప్పవయ్యా ఏం చేయమంటావు అన్నాడు.
ఆయన సత్పురుష సాంగత్య బలం ఏదైతే ఉన్నదో అది కనుక నీకు ఉండుంటే దానితో నీవు ఆపగలుగుతావు, అంతేగాని నీవు నీ తపస్సు చేత మాత్రం నీవు దీన్ని ఆపలేవు అని చెప్పాట. విశ్వామిత్రుడు ఆలోచన చేశాట, ఏమిటి నేను సత్పురుషులతో ఎవరితో ఉన్నాను, నాకంటే బలమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు, నాకంటే తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళు నాతో ఎవరున్నారు, నేను ఎవరి సాంగత్యంలో ఉన్నారు అని ఆలోచించి అప్పుడు విశ్వామిత్రుడు గొప్ప మాట అన్నట్ట, ఓ పరమాత్మ, నేను కనుక సత్పురుష సాంగత్యం చేసుంటే ఆ సాంగత్య బలం చేత ఈ భూగోళాన్ని నీవు ఆపవయా అని చెప్పనని పరమాత్మకే నమస్కరిస్తూ చెప్పాట. అప్పుడు వెంటనే భూగోళం ఆగిపోయిందిట. నారదుడు, అక్కడ ఉన్నటువంటి శేషుడు కూడా ఆశ్చర్యపోయారు, విశ్వామిత్రుడు సైతం ఆశ్చర్యపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఓహో నాకు సత్పురుష సాంగత్య బలం ఉన్నది అని తెలుసుకొని నారదుడిని అడిగట, ఓ నారదా, నీవు సమస్త విషయాలు తెలిసినటువంటి వాడివి, నీవు జ్ఞానం ఉన్నటువంటి వాడివి, నీవు చెప్పవయా నాకు ఏ సత్పురుషుడి యొక్క సాంగత్య బలం నాకు ఇక్కడ ఉపయోగపడ్డదో చెప్పమన్నట. అప్పుడు నారదుడు చెప్పాట, నీవు అంగీకరించకపోయినప్పటికీ జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, జ్ఞానవరిష్ఠుడైనటువంటి వశిష్ఠుడి సాంగత్య బలం నీకిప్పుడు ఉపయోగపడ్డదయా అని చెప్పనని నారదుడు చెప్తే విశ్వామిత్రుడు చాలా సంతోషించాట. ఇక్కడ మనం దీన్ని బట్టి మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే సత్పురుష సాంగత్య బలం అనేది మానవుడికి చాలా గొప్పగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. నీవెప్పుడైనా కూడా నీకు ధన సంపద లేకపోయినా పర్వాలేదురా నాయన, జన సంపద అనేది ఉండాలి. ఎందుకంటే అద్భుతమైనటువంటి బెంగాల్ కవి అయినటువంటి శరశ్చంద్ర చటర్జీ ఒక గొప్ప మాట అంటాడు, మానవుడు అనేటటువంటి వాడు పుడతాడు, పెరుగుతాడు, జీవితంలో అనేక అనుభవాలను చూస్తాడు, కానీ పుట్టినటువంటి వాడు ప్రతివాడు కూడా చివరికి శరీరాన్ని దేహ పరిత్యాగం చేస్తాడు. ఎందుకంటే భగవద్గీత చెప్పే మాట కూడా అదే, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, పుట్టినవాడు ప్రతివాడు కూడా గిట్టక తప్పదురానైనా. ఎందుకంటే ఈ మానవుడు అనేటటువంటి వాడు జీవితంలో జరిగేటటువంటి వేడుకల్లో ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. మన వాళ్ళకి బాగా సాధించినటువంటి వాడిని ఊరేగింపు చేస్తారు, మన వాళ్ళు ఉత్సవంగా వాడిని ఊరేగిస్తారు. కొంతమంది పెళ్ళిళ్లకు ప్రత్యేకంగా ఈ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఊరేగిస్తారు. మానవుడు అనేటటువంటి వాడికి జీవితంలో ఎటువంటి ఊరేగింపులు జరిగినా జరగకపోయినా, ఏ యాత్ర జరిగినా జరగకపోయినా, వాడు బ్రతికి ఉన్నంత కాలంలో వాడి జీవితంలో తీర్థయాత్ర చేసినా చేయకపోయినా చివరికి వాడు దేహపరిత్యాగం చేసిన తర్వాత శవయాత్ర అనేది తప్పకుండా జరుగుతుంది అని ఆ శరశ్చంద్ర చటర్జీ ఒక గొప్ప మాట అంటాడు. ఏమిటా గొప్ప మాట అంటే, మానవుడు అనేటటువంటి వాడు దేహాన్ని వదిలేయటంలో పెద్ద గొప్ప ఇది లేదు, కానీ వీడు శరీరాన్ని వదిలేసినటువంటి సమయంలో అంటే ప్రాణోత్క్రమణ సమయంలో నిజమైనటువంటి ఆత్మీయ కరస్పర్శ నుదుటికి తగలాలి అంటాడు. అంటే తన వాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఉండాలి, అంటే తను వెళ్ళిపోయేటటువంటి సమయంలో తను వెళ్ళిపోతున్నాడు అని బాధపడేటటువంటి వాళ్ళు ఉండాలి అంటారు. అంటే అట్లాగా మనుషుల్ని సంపాదించుకోవాలి అంటారు. దీని గురించి పెద్దలు ఒక గొప్ప మాట చెప్తూ, ఒక అత్తాకోడళ్ళు ఇద్దరు ఉన్నటువంటి ఇంటికి ఒక గొప్ప పండితుడు వెళ్ళి ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి వీళ్ళు సిద్ధపడ్డ తరువాత భోజనానికి మొత్తం అంతా కూడా సిద్ధం చేశారు. చేసిన తర్వాత భోజనానికి ఉపక్రమించేటటువంటి సమయంలో వాళ్ళకు ఒక చిన్న విషయం తెలిసింది. ఏమిటా చిన్న విషయం అంటే, వారి వీధి వెనకాల, వారి ఇంటి వెనకాల ఉన్నటువంటి వీధిలో ఒక వ్యక్తి మరణించారట. మనకు పూర్వం నుండి ఉన్నటువంటి పద్ధతి ఏమిటంటే, ఎవరైనా ఒక వీధిలో మరణించినప్పుడు ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ, సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళు ఆ పూట వంట చేసేటటువంటి వాళ్ళు కాదు, ఎవరు భోజనం చేసేటటువంటి వాళ్ళు కాదు. ముఖ్యంగా అనుష్ఠానపరులైనటువంటి వాళ్ళు, మంత్రవేత్తలు వీధిలో ఎవరైనా మరణించినప్పుడు వారి దైనందిన కార్యక్రమాలు ప్రక్కన పెట్టి ఆ వీధిలో జరిగినటువంటి ఆ సంఘటనకు వారి సంతాపాన్ని, సంఘీభావాన్ని తెలియజేసేవారు. ముఖ్యంగా దేవాలయాలలో జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు కూడా గ్రామాశౌచం అనేటటువంటి పేరుతో పల్లెటూళ్ళలో ఇటువంటివి సంభవించినప్పుడు వాటిని కూడా ఆపివేసి చనిపోయినటువంటి జీవితాలకు ఉత్తర క్రియలన్నీ కూడా పూర్తయిన తర్వాత వారి పనులు చేసేవాళ్ళు. అదేవిధంగా వీరి ఇంటికి ఆశ్రయానికి, ఆతిథ్యానికి వచ్చినటువంటి ఈ బ్రాహ్మడికి కూడా వారు భోజనం వడ్డించబోతూ ఈ సంఘటన జరిగింది అనుకొని వారి భోజనాన్ని కొంత సమయం ఆ పూటకు వాయిదా వేశారు. వాయిదా వేసినప్పుడు వచ్చినటువంటి వ్యక్తి వారింట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆ అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారట. గతించినటువంటి ఆ వ్యక్తి పుణ్యాత్ముడా పాపాత్ముడా అని అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో కోడలు అన్నదట, ఏమో తెలియదత్త, వెళ్ళి చూసి రావాలి అన్నదట. అప్పుడు అత్తగారు అన్నదట, ఒక్కసారి వెళ్ళి చూసిరా, అతను పుణ్యాత్ముడో పాపాత్ముడో మనకి అర్థం అవుతుంది అని చెప్పిందిట. ఈ వింటున్నటువంటి ఈ అతిథికి చాలా ఆశ్చర్యం కలిగింది. వారి పుణ్యపాపాలను ఎవరు
లెక్కించగలుగుతారు. మానవ మాత్రులకు ఎట్లా అర్థమయ్యేటటువంటి విషయం ఇది. ఎందుకంటే ప్రతివాడు చేసేటటువంటి కర్మల తాలూకు పాపాన్ని పుణ్యాన్ని కూడా లెక్కించడానికి చిత్రగుప్తుడు అనేటటువంటి వాడు ఒకడు ఉంటాడు కదా. ఎందుకంటే ఆయన లెక్కిస్తున్నాడు అనేటటువంటి విషయం కూడా అర్థం కాకుండా చిత్రంగా ఆయన లెక్క వేస్తూ ఉంటాడు. లెక్క వేసినటువంటి ఆ అకౌంట్ బయటికి రాకుండా దాన్ని గుప్తంగా దాచిపెడతాడు. సీక్రెట్గా దాచిపెట్టేటటువంటి వాడు. చిత్రగుప్తుడికే ఇది సాధ్యం అయ్యేటటువంటి విషయం కదా, వీళ్ళకెట్లా తెలుస్తుంది అని ఆశ్చర్యంగా ఆయన చూస్తూ ఉన్నట్టు. ఆ కోడలు ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చింది. ఆ వెనక ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఒక 5-10 నిమిషాలు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా గమనించి మళ్ళీ ఇంటికి వచ్చిందిట. వచ్చి అత్తగారితో చెప్పిందిట, పుణ్యాత్ముడే అత్తయ్య గారు అని చెప్పిందిట. అత్తగారు ఓహో పోనీలే పుణ్యాత్ముడే కదా, ఉత్తమ లోకాలు సంప్రాప్తిస్తాయి అని అత్తగారు చెప్తూ ఉందిట. ఈయన వచ్చినటువంటి అతిథి ఇంకా ఆతృత ఆయన ఆపుకోలేక అమ్మా ఇందాకటి నుండి మీ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ నాకు అర్థం కావట్లేదు. గతించినటువంటి వ్యక్తి పుణ్యాత్ముడా పాపాత్ముడా అనేటటువంటి విషయాన్ని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని ఆయన అడిగితే, ఏముందండి చనిపోయినటువంటి సందర్భంలో 10 మంది వస్తారు కదా, వచ్చినటువంటి ఆ నలుగురు ఇతని గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. అట్లాగే కొంతమంది మనిషి చనిపోయినప్పుడు వాళ్ళు వచ్చి రోధిస్తారు. అది నిజంగా బాధతో రోధిస్తున్నటువంటి ఇదేనా, లేదా చుట్టూ ఉన్నటువంటి జనాల కోసం వాళ్ళు ఏడుస్తున్నారా అన్నటువంటి విషయాన్ని గమనిస్తే సరిపోతుంది. అది కాకుండా దుర్మార్గుడైనటువంటి వాడు పోతే సంతాపాన్ని తెలియజేయడానికి 10 మంది వచ్చినా ప్రక్కకు వెళ్ళి అనుకుంటారు, పోతే పోయాళ్లే దుర్మార్గుడు అనేటటువంటి మాట అనుకుంటారు. కానీ మంచివాడు అనేటటువంటి వాడు పోతే నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో బాధపడతారు, ఇటువంటి వ్యక్తిని మనం కోల్పోయామని. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణం మనకు తెలియజేస్తుందండి. ఇతను సుకృత దుష్కృత అంటే మంచివాడా చెడ్డవాడా అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అన్నప్పుడు ఆ అతిథి చాలా ఆశ్చర్యపోయాట. అంటే మానవుడు అనేటటువంటి వాడికి కావాల్సింది ఏమిటంటే, వీడు చనిపోయినటువంటి సమయంలో చనిపోవడం అనేది సాధారణంగా జరిగేదే, కానీ శరీరాన్ని వదిలేసినటువంటి సమయంలో అయ్యో పాపం అనేటటువంటి వాడు తప్పకుండా కావాలి. ఈ అయ్యో పాపం అని ఎప్పుడు అంటారంటే, నీ వల్ల 10 మందికి ప్రయోజనం కలిగినప్పుడు, నీ జీవనం వల్ల ఎవరికీ ఇబ్బంది లేనప్పుడు, ఆ విధంగా నీవు జీవించగలిగినప్పుడు నీకు ఆ స్థితి ఏర్పడుతుంది అంటాడు. అందుకే ఈ శరశ్చంద్ర చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు మరణించేటటువంటి ఆ చివరి క్షణాల్లో నీకు ఆత్మీయ కరస్పర్శ తగలాలి అంటాడు. అంటే నీకోసం బాధపడేటటువంటి వాళ్ళు, నీకోసం అభిమానించేటటువంటి వాళ్ళు కావాలి. అందుకే పెద్దలు ఇంకొక మాట కూడా అంటారు, నలుగురు ఉండాలిరా, నలుగురిని సంపాదించుకోవాలిరా అంటారు. ఎవరయ్యా నలుగురు అంటే, మనిషి వెళ్ళిపోయినప్పుడు మోసి తీసుకువెళ్ళేటటువంటి ఆ నలుగురు తప్పకుండా కావాలి అని. అంటే ఇదంతా ఎట్లా అంటే సాంగత్య బలం వల్ల సాధ్యమవుతుంది. మంచివారి పొరుగు వల్ల ఈ మనిషి యొక్క నడవడిక కనుక సక్రమంగా ఉంటే చుట్టూ ఉన్నటువంటి జనాల్ని ఇతను సంపాదించుకోగలుగుతాడు. ఇంకా పెద్దలు చెప్పేటటువంటి మరొక మాట ఏమిటంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నీవు కనుక ఎదుటివాడిని అభిమానించి చక్కగా ఆదరణపూర్వకంగా మర్యాదగా కనుక నీవు పలకరించేటటువంటి వాడు అయితే నిన్ను 10 మంది గౌరవిస్తారు. అంతేకాకుండా నీవు అదే నోరు పెట్టుకొని అవతల వాడిని ఇబ్బంది పెట్టేవాడివో, దూషించేటటువంటి వాడివో, లేదా పదే వాళ్ళని విమర్శలు చేస్తూనో, లేకపోతే వాళ్ళ విషయాలు ఇటు విషయాలు అటు విషయాలు ఇటు తీసుకెళ్లేటటువంటి వాడు అయితే నీకు జనాలందరూ కూడా దూరంగా ఉంటారు. నీ స్థాయిని చూసో, నీ హోదాను చూసో, నీ డబ్బును చూసో మనుషులు దగ్గర అయినప్పటికీ కూడా వెనక వెళ్ళి మాత్రం వాళ్ళు తిట్టుకుంటారు. అంటే నీ నడవడిక అనేది నీకు ప్రధానంగా మంచిదై ఉండాలి అని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఇది అంతా మంచి నడవడిక అనేది మనకి ఎక్కడి నుండి అలవరుతుంది అంటే, ప్రతి వ్యక్తికి కూడా అమ్మఒడి మొదటి బడి, అక్కడ తల్లి ద్వారా నేర్చుకుంటారు. అట్లాగే తండ్రి ప్రవర్తన ద్వారా కొంత పిల్లలు నేర్చుకుంటారు. దీనితో పాటు చుట్టూ ఉన్నటువంటి బంధువర్గం ఎవరైతే ఉంటారో తనకంటే పెద్దవాళ్ళు అయినటువంటి అన్నలు అక్కలు వీళ్ళ దగ్గర నుండి నేర్చుకుంటారు. ఇదంతా బాల్యం వరకు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో సాధ్యమవుతుంది. కానీ తర్వాత మాత్రం సత్పురుష సాంగత్యం ఎప్పుడు లభిస్తుందో ఆ వ్యక్తి యొక్క జీవనం అనేది చక్కగా గడుస్తుంది. సాంగత్యంలో కూడా అనేటటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కనుక అయితే భగవద్ అనుగ్రహం కూడా ఈ వ్యక్తికి కరతలామలకంగా లభిస్తుంది. అట్లాగే పాండవులైనటువంటి వాళ్ళు 5గురే ఉండి కౌరవులు 100 మంది ఉన్నప్పటికీ వాళ్ళకి అర్ధబలం అంగబలం ఉన్న వాళ్ళని జయించగలిగారంటే సత్పురుషుడైనటువంటి గీతాచార్యుడు జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ వారితో ఉన్నారు కనుక, వారిని వీరు ఆశ్రయించారు కనుక ఏది జరిగినా కృష్ణార్పణం అంటూ ఆ కృష్ణుడి యొక్క సాంగత్యంలో వారు, అంటే మహావృక్షం లాంటి వాడు కృష్ణుడైతే ఆయన్ని వీళ్ళు అనుసరించి ఉన్నారు. కాబట్టి అటువంటి సత్పురుషుడి యొక్క సాంగత్య బలం వల్ల వాళ్ళు విజయాన్ని పొందగలిగారు. చాలా చరిత్రలో నిలిచిపోయేటటువంటి స్థానాన్ని వాళ్ళు
పొందగలిగారు. అందుకే మనందరం కూడా ప్రయత్నపూర్వకంగా సత్పురుష సాంగత్యానికై మనందరం ప్రయత్నం చేయాలి. వేదంలో చెప్పినటువంటి మాట కూడా ఇదే, సంగచ్చధ్వం సందధధ్వం అని ఋగ్వేదంలో ఒక ప్రత్యేకంగా ఐకమత్య సూక్తం అనేటటువంటి పేరుతో కూడా ఉన్నది. అందుకే మన చుట్టూ ఉండేటటువంటి మనకంటే చిన్నవారు అయినటువంటి వారిని ఆదరణ భావంతో చూడాలి. ఆయా వ్యక్తులను మనం ప్రేమించాలి, వారితో సాంగత్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మనకంటే పెద్దవారైనటువంటి వారిని మనం గౌరవించాలి. వారి దగ్గర ఉన్నటువంటి 4 చక్కటి విషయాలను మనం తెలుసుకోవాలి. తద్వారా మన జన్మ చరితార్థమవుతుంది. ఇదే వేదంలో చెప్పినటువంటి మాట. ఈ వేదాన్ని, ఈ జ్ఞానాన్ని మనం అన్వయించుకోవటమే ఇదే జీవన వేదంలో ఉన్నటువంటి సారాంశం. ఇది ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి చెప్పినటువంటి విషయాల్లో హంసనీర క్షీరనీర న్యాయంలాగా, అంటే చెప్పినటువంటి విషయాల్లో మంచిని గ్రహించి అవసరం లేనటువంటి విషయాన్ని వదిలి మంచి విషయాలను అవధరించి మీరందరూ అనుసరించి చక్కటి శుభాన్ని మీరందరూ పొందుతారని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.